ఉదాహరణకి నేను వెంటనే తీసేస్తానని మీరు చెప్పొచ్చు. ఇంకొక వ్యక్తి ఏం చెప్పొచ్చు, కొంతకాలం నేను వెయిట్ చేస్తానని చెప్పొచ్చు. మూడవ వ్యక్తి ఏం చెప్పొచ్చు, నేను ఇంకొంచెం ఇన్వెస్ట్ చేస్తానని చెప్పొచ్చు. అదేవిధంగా లాస్ ఎంతవరకు మీరు భరిస్తారు, ఆ రేంజ్ ఏంటి, మీరు 95% వరకు ఆగిపోతారా, అక్కడ తీసేస్తారా, లేదా 85% వరకు దిగినా, అంటే 100 రూపాయలు మీరు పెడితే 85 రూపాయలకు వచ్చినా కూడా మీరు ఇబ్బంది పడకూడదు. ఇవన్నీ కాకుండా మీరు మీ లక్ష్యాన్ని అనుసరించి ఇన్వెస్ట్ చేస్తూ వెళ్తారా అన్నది. ఇటువంటి క్వశ్చన్ ఎందుకు అడుగుతారు అంటే, మీరు నిలకడగా ఇన్వెస్ట్ చేసి లేదా మీ మానసిక పరిస్థితి ఒడిదుడుకులకు అనుగుణంగా మారిపోతూ ఉంటుందా. యాక్చువల్గా కొన్ని స్టడీస్ ప్రకారం మార్కెట్ బాగా పడ్డప్పుడు సేమ్ ప్రొఫైల్ క్వశ్చనేర్ వేసినప్పుడు, రిస్క్ ప్రొఫైల్ క్వశ్చనేర్ వేసినప్పుడు, మార్కెట్ మామూలుగా పెరుగుతున్నప్పుడు వేసినప్పుడు డిఫరెంట్గా దాని తాలూకు ఆన్సర్లు వచ్చాయంట. అంటే మన మానసిక పరిస్థితి మారిపోతూ ఉంటుందన్నమాట. ఎప్పుడైతే మార్కెట్ పడిపోతూ ఉంటుందో అప్పుడు మనం ఏమనుకుంటామో, మనం బయటకు వస్తే బాగుండేమో, మనకు తెలియని రిస్కులు ఏమన్నా మార్కెట్లో ఉన్నాయేమో,